ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. యెహోవా మీ మధ్య అద్భుతములను చేయును. దేవుడు మన మధ్య అద్భుతములను చేయువాడు. దైవజనుడైనటువంటి యెహోషువ యెరికో పట్టణము మీదకి అతడు యుద్ధమునకు వెళ్ళినప్పుడు దేవుని ప్రజలను సమకూర్చి వారితో మాట్లాడుతున్నాడు. రేపు దేవుడు మీ మధ్య అద్భుతమును చేయును అని అంటున్నాడు. దేవుడు మన మధ్య అద్భుతములను చేయువాడయున్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఏ శ్రమను బట్టి నువ్వు కృంగిపోతున్నావు? ఏ వేదనతో నువ్వు ఉన్నావు? వ్యాధి బాధల మధ్య నీవు బాధపడుతున్నావా? సరైనటువంటి ఆరోగ్యము లేదని వేదనతో నువ్వు ఉన్నావా? ఈ కష్టముల నుండి నన్నెవరు విడిపించెదరని వేదన చెందుతున్నావా? ఈ శ్రమలు ఎప్పుడు నన్ను విడిచిపెట్టి పోతాయని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నీ మధ్య అద్భుతమును చేయును. అద్భుతములు చేసే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అవును, మనము మన బలము ద్వారా, మన పరాక్రమము ద్వారా చేయలేని కార్యములను, మన ఆలోచన ద్వారా మనము చేయలేని కార్యములను దేవుడు అద్భుతముగా చేసి ముగించడానికి ఆయన సమర్థుడైనటువంటి వాడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. దేవుని ప్రజలు వెళుతూ ఉండగా మహా అద్భుతములను చేసినవాడు ఆయన. యెరికో కోట గోడలు వారి ముందు నిలబడలేదు. ఎర్ర సముద్రము వారి మధ్య అది నిలబడలేకపోయి మార్గమునిచ్చింది. యెరికో యొక్క గోడలు కూలిపడినాయి. యోర్దాను యొక్క నీళ్లు రాశిగా నిలబడి దేవుని ప్రజలకు మార్గమునిచ్చినాయి. ఎందుకంటే దేవుడు నీ మధ్య అద్భుతములను చేయువాడు. ఎర్ర సముద్రము లాంటి శోధనలు వచ్చిన ఆయన రెండు పాయలుగా చేయును. యోర్దాను ప్రవాహపు నీరు నీ ముందు నిలబడిన అవి రాశిగా నిలబడి స్తంభింపచేసే దేవుడు నీ మధ్య ఉన్నాడు. బలిష్టమైనటువంటి యెరికో కోట లాంటి శ్రమలు మీ ముందు నిలబడిన వాటిని కూలదోయగలిగిన దేవుడు మీ మధ్య ఉన్నాడు. యెహోవా మీ మధ్య ఉండి మీకు అద్భుత కార్యములను చేయును. నిన్ను ప్రేమించిన దేవుడు ఆయన. నీ కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణము పెట్టి తిరిగి లేచిన దేవుడు కనుక నీ నమ్మకము, నీ విశ్వాసము ఆయన మీద ఉంచు. ప్రభువా, నా మార్గములో ఏర్పడేటువంటి ఇలాంటి అనేకమైన శోధనలు, బాధలను బట్టి నేను స్తంభించిపోయినాను, నేను ముందుకు కొనసాగలేకపోయినా. మా మధ్య నీవు అద్భుతము చేస్తానంటే అద్భుతమును చేయమని ఆయన అడగండి. నిశ్చయముగా దేవుడు మీ మధ్య అద్భుతము చేయుట మీరు కనులారా చూసి ఆనందించేటువంటి వారు. నీకు వేదన కలుగజేసి ఏ కార్యమునైనా, నీ పిల్లల విషయంలోను, ఉద్యోగ బాధ్యతలోను, సమస్తమైన కార్యములోను దేవుడు మీకు తోడుగా ఉండి అద్భుతము చేయునుగాక. ప్రార్థించుదాం. గనుడా, నీకు వందనాలు. బిడ్డలకు తోడుగా ఉండి వారి మధ్య మీరు అద్భుతమును చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.